జగన్ ఏం చేస్తున్నాడు? కోటరెడ్డి నీకు సర్వేలో చూస్తే బాగా వీక్గా ఉంది, ఆనం మీకు సర్వేలో చూస్తే వీక్గా ఉంది, శ్రీదేవి మీకు సర్వేలో చూస్తే వీక్గా ఉంది, కాబట్టి మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నాను, మేకపాటి మీకు కావాలంటే మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మీకు ఇంకోటి ఇస్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను. అబ్బాయి వద్దన్నారు, అటు వెళ్ళారు. అట్లాగే ఈవెన్ ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లను తీసేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లను మారుస్తున్నా వాళ్ళకి పిలిచి మీది సర్వేలో బాగా ప్రాబ్లం అవుతుంది, లేదా సామాజిక సమీకరణాల కారణంగా అక్కడ సో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, మీ భవిష్యత్తు చూస్తాను, అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. ఇష్టమైన వాళ్ళు కొనసాగుతున్నారు, లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అట్లా దాదాపు ఎమ్మెల్యేలు ఒక 10 మంది దాకా, ఎంపీలు 6-7 దాకా ఇట్లా బయటికి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యేలో కొంతమంది వెనక్కి వచ్చేసి పనిచేసుకుంటున్నారు. ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలిసి సాగడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వెళ్ళిపోయింది ఉంది, ఏది పార్థసారథో లేకపోతే వసంత కృష్ణ ప్రసాదో ఇట్లాంటి వాళ్ళు. అట్లాగే ఇప్పుడు తాజాగా మంత్రి గుమ్మడి జయరాం లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు అట్లా పిలిచి చెప్పట్లేదా? కేసినేని నాని అదే చెప్పారు. ఇప్పుడు తాజాగా తిప్పేస్వామి వర్గం అక్కడ సునీల్కి ఇచ్చారు ఎమ్మెల్యే సీటు. ఆయన వెళ్ళి తిప్పేస్వామిని కలుస్తుంటే తిప్పేస్వామి నాకు చెప్పకుండా ఎట్లా తీసేస్తారు అన్నటువంటి పాయింట్. జగన్ ఇంత ఫార్ములా పాటిస్తూ అయినా కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే ఇక్కడ చెప్పా పెట్టకుండా తీసేస్తే ఎట్లాగా? ఇప్పుడు కనీసం ఇప్పుడైనా జనసేనకి ఇచ్చిన సీట్లు ఏంటో బాబు గారికి తెలుసు కదా. అక్కడున్న తెలుగుదేశం క్యాండిడేట్లైనా పిలిచి అయ్యా జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది, అక్కడ మీ ఫ్యూచర్ నేను చూసుకుంటానని చెబితే మర్యాదగా ఉంటుంది. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.